ఆది యందు మన పితరులు మనకు ఇచ్చినటువంటి కట్టడ విశ్వాసము, నమ్మకం, యథార్థతను బట్టి ప్రతి విశ్రాంతి దినమును మనము విశ్వాసంతో క్రమపరుచుచున్నాము. ఆ విశ్రాంతి దినము దేవుని అని గుర్తించిన మనం అందరము దేవుని సన్నిధికి వచ్చాము. దేవుని సన్నిధికి వచ్చినది మనము ఊరకే మాట్లాడుకోవటానికి కాదు, ఊరకే ఆలోచన ఎక్కడో పెట్టడానికి కాదు, ఊరకే ఎవరి కోసమో మనం యోచన చేయడానికి కాదు. దయచేసి విను. 6 దినాలు నువ్వు కష్టపడ్డావు, 7వ దినము దీవెన ఆశీర్వాదకరమైన దినం. ఈ దినము 6 దినములు నువ్వు ఎలాగ నడిచావో, ఎలాగ జీవించావో, నువ్వు ఎలా కష్టపడ్డావో, ప్రభు నీకు ఎలా కాపుదలనిచ్చారో, ప్రభు నిన్ను ఎలా కాపాడారో, ప్రభు నిన్ను ఎలా పోషించారో, ప్రభు నిన్ను ఎలా సంరక్షణ చేశారో, ప్రభు నిన్ను ఎంతగా ఆదరించారో, ఇవన్నీ కూడా మన తండ్రి అయిన దేవునితో చెప్పడానికి, లేక ఈ 6 దినాలలో మనం ఏదైనా ఒక కష్టాల పాలైనా, నష్టాల పాలైనా, దుఃఖము పాలైనా, వేదన పాలైనా, బాధ పాలైనా, చింత పాలైనా, లేక ఏదైనా ఒక శ్రమ పాలైనా దానిని ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను అని వివరించడానికి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మన కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చాం. సర్వ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మనం వచ్చాం. ప్రియ సంగమా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దయచేసి మనసంతా వాక్యము పైన పెట్టండి. వాక్యం అనగా దేవుని యొక్క మాట. ఆ మాటకు నీవు లోబడాలి, ఆ మాటను నువ్వు వినాలి. ఇప్పుడు నీ కష్టము దుఃఖము దేవునితో చెప్పడానికి నువ్వు వచ్చావు. ఆ కష్టంలో ఉన్న నీతో, ఆ దుఃఖంలో ఉన్న నీతో, ఆ బాధలో ఉన్న నీతో, ఆ వేదనలో ఉన్న నీతో, ఆ సమస్యలో ఉన్న నీతో, సంతోషంతో ఉన్న నీతో, ఆనందంతో ఉన్న నీతో ఆయన మాట్లాడి నీ యొక్క సమాచారంలో ఉన్నటువంటి శోధనమైనా, బాధ ఏదైనా, వేదన ఏదైనా దానిని తొలగించి నీకు కావాల్సిన ఇచ్చిన వాడైన దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడించుకున్నప్పుడు ఆయన మాటలు మనము జాగ్రత్తగా ఆలకించాలి. మనము దేవుని దగ్గర ఉన్నప్పుడు క్రమముగా ఆయన వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. మనుషులతో మాట్లాడినట్టు అటు ఒకరితో మాట, ఇటు ఒకరితో మాట వద్దు, కానీ నిర్భయముగా కూర్చొని హృదయాన్ని ప్రభువుకు అంకితము చేసి ఈ వాక్యం అనే అక్షరాలను మన హృదయంలో మనము పొదుగుతున్నప్పుడు, మన హృదయంలో వీటిని మనము భద్రపరుచుకున్నప్పుడు ఈ వాక్యము మన త్రోవకు వెలుగై, పాదానికి దీపమై, మనకు రక్షణ మార్గమై మనల్ని కాచి కాపాడుతుంది. మరలా విశ్రాంతి. కాబట్టి ఇది నమ్మదగిన వాడే నెమ్మదినిచ్చేవాడి దేవుని యొక్క వాక్యములో బహు జాగ్రత్తగా వెళ్ళాలి. వస్తే మొహం కడుక్కొని వాక్యాన్ని మాత్రం చెప్పాలి. ఇక్కడ దావీదు రచించిన దైవ జ్ఞానమైనటువంటి ఈ గ్రంథం చదువుతున్నప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను అర్థం కాకపోతే నేను బోధించేటప్పుడైనా అర్థం చేసుకునే మనస్సును చక్కగా దేవుడు కనిపించాలి. ఈ వాక్యము మన హృదయంలో భద్రపరచబడినప్పుడు నీ నీళ్ళంతయు దీవించబడుతుంది, నీ కుటుంబం అంతయు క్షేమంగా ఉంటుంది. ఆపత్కాలం నీకు వచ్చిన ఆదరణకర్తగా ఉంటుంది. ఈ వాక్యమును జాగ్రత్తగా మనం అందరం భయభక్తులు కలిగి దేవుని మాటను వింటాం. ఆయన చెప్పుచున్నాడు. ఎవరు పాడేది? దావీదు ప్రధాన గాయకుని పిల్లన ద్రోహితో పాడదగిన దావీదు. ఆయన అందుకే మిమ్మల్ని ఎక్కువగా పాడుతున్నాను. అందుకని పాట పాడుచు ఉన్నప్పుడు వాక్యము వినలేదు త్వరగా. ఆ వాక్యము కొంతమందికి దక్కకపోవచ్చు. పాట పాడుచు ఉన్నప్పుడు ఆ పాటలో ఉన్న ఒక అర్థము, ఆ పాటలో ఉన్నటువంటి ఒక భావము పాడుచు ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. నీ కన్నీరు కదులుతుంది, నీ హృదయం కదులుతుంది. ఆ పాటలో దైవశక్తి ఉంటుంది, దైవం ఉంటుంది. దేవుడు ఆలకిస్తాడు. దావీదు కష్టము వచ్చినప్పుడు, దుఃఖము వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఎల్లను గోరుతో, స్వరమండలముతో, 10 తంతుల సితారాతో కీర్తనలు పాడి ఆనంద చేయొచ్చు దేవుడిని సమర్పించాలి. అలాగే మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వాక్యమును వినడానికి వచ్చాము. పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే ఈ రోజు ఈ దినము నీది కాదు, తండ్రి అయిన దేవుడు. ఆయన మనకు 6 దినములు ఫ్రీగా ఇచ్చాడు. 7వ దినము ఆయన ఇంకా నీకేమి కావాలో జరగనున్న కాలానికి ఇవ్వడానికి నిన్ను రమ్మన్నాడు. మనందరం ఆయన దగ్గరకు వచ్చాం. మనము పశ్చాత్తాపడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుని మాటను వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పుచున్నాడు, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. కదా, నీ ధ్యానము మీద,
నీ బాధ, నీ వేదన మనుషులకు చెప్పితే తీరదు, కానీ తండ్రికి చెప్పు. నీ హృదయమును తండ్రికి అప్పగించు. నీ భారము యెహోవా మీద మోపుకో. నీ మాటలు ఆయనకు అప్పగించు. ఆయన వింటాడు, ఆయన ఆదరించు. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా నా మాటలు చెవినబెట్టును, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచును. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించును, నిన్నే ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. కదా, నా మాటలు మీరెప్పుడు వినకపోవచ్చు. నా ఆర్తనాదము, నా ఆర్తధ్వని, నా హృదయ భారం, నా హృదయ వేదన ఎవరుంటారు? తండ్రి అయిన దేవుడు. మరి నీ ప్రార్థన, నీవు చేసే ప్రార్థన ఎలాగో ఉంది? ఆయనకు వినిపించేలాగా ఉందా? ఆయనకు చెవులలో చొచ్చుకునేలాగా ఉందా? అసలు ఆయన దగ్గరికి చేరేటట్టు ఉందా? ఆయన నా ప్రార్థన ఆలకించకపోతే, ఆయన నా వరకు చెవియకపోతే, ఆయన నా మాటలను ఆదరించకపోతే, ఆయన నన్ను ఆదరించకపోతే, నేను ఇక్కడ వరకు ఇప్పుడు వరకు హల్లెలూయా. దేవుడు నా ప్రార్థన ఆలకించాడనే రుజువు నాకు తెలుసు. దేవుడు నా మాటలు ఆయన చెవిని పెట్టుకుంటున్నాడు అనే ఆత్మ నిరీక్షణ, విశ్వసనీయమైన రుజువు నాకు తెలుసు. ఆయన ఉన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన తోడున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. అందుకే ఇప్పటి వరకు ఇప్పుడు వరకు దేవుడు రేపు నాటి కాదు. ఆయన చిత్తం. ఆయనకు కావాలి అంటే వాడుకుంటాడు, ఆయన కాదు అనుకుంటే ఆయన చక్కగా కాచుకుంటాడు. కాబట్టి ఆయన చక్కగా స్పష్టంగా చెప్పుచున్నాడు, నేను నిన్నే ప్రార్థించుచున్నాను. నేను ఆయన్నే ప్రార్థిస్తున్నాను, నేను ఆయన్నే ప్రార్థిస్తున్నాను. ఇవాళ ఉదయం నేను లేవగానే నాకు ఒక మాట గుర్తొచ్చింది. లేచి నేను దేవుని వైపు చూస్తున్నప్పుడు నా కళలో పిన్నీళ్ళు ఒక మాట గుర్తు చేస్తాను. నేను నన్నే చూస్తున్నాను. నువ్వు చూస్తూనే ఉన్నావు ప్రభు, నువ్వు నన్ను చూస్తున్నావు ప్రభు, నన్ను చూస్తూనే ఉన్నావు ప్రభు, నువ్వు చూస్తూ ఉన్నావు, నన్ను చూస్తున్నావు. ఎందుకో తెలియదు, నాకు లేదనుకో, తనకు తెలవగానే ఆయన వైపు చూడగానే అది నీకు బురద లోతులలో నుండి తామర పుష్పము పైకి నిలిచినట్టు, లోకపు శ్రమలలో నుండి, లోక మాలిన్యమైన మనుషుల హృదయములలో నుండి నన్ను తామర పుష్పముగానే వాడు హల్లెలూయా. నిలబెడుతూ ఉన్నావు. దానికి మలినం అంటకుండా మలినములో కూడా దానిని పైకెత్తుచున్నావు. హల్లెలూయా. దాన్ని కాపాడుచున్నావు, కరుణ చూపుచున్నావు. నా మనసు చాలా చాలా దుఃఖంతో నిండింది. ఉదయకాలము లేవగానే నా హృదయంలో ఆ మాటలు గుర్తొచ్చింది. నేను లోకములో ఉంటాను కానీ లోకములో ఉన్న వాళ్ళతో ఉండలేదు, నీతోనే నీలోనే రాస్తావు. అందుకే నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నన్నే చూస్తున్నావు, నా వైపు చూస్తున్నావు. చాలా హృదయపూర్వకంగా ప్రార్థించాను, వింటున్నాడు. దేవునాడు ఆయన సమాధానకర్త, ఆయన న్యాయవాది, ఆయన దైవాత్మ గలవాడు, ఆయన చెప్తున్నాడు. ఆయనే సర్వ సృష్టికర్త, లోకమును పరిపాలించే నాయకుడు. ఈ పరిపాలనలో ఆయన అన్యాయస్తుడు కాదు, ఎవరికి అన్యాయం చేసేవాడు కానీ మంచివారిని ఆయన కన్నులు చూస్తున్నవి, చెడ్డవారిని ఆయన కన్నులు చూస్తున్నవి, పనికిరాని వారిని ఆయన కన్నులు చూస్తున్నవి, పాపంలో ఉన్న వారిని ఆయన కన్నులు చూస్తున్నవి, ఆయనకై మొదపెట్టి వారిని కూడా ఆయన కన్నులు చూస్తున్నారు. అని ఆయన ఎవరికి అన్యాయం చేయడు, ఆయన అన్యాయం చేయడు. ఆయన గర్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎవరిని? ఆయన పైన తిరుగుబాటు చేస్తున్నారు, ఆయన పైన తిరుగుబాటు చేసిన వారిని, ఆయనను బాధపరిచిన వారిని, ఆయనను ధిక్కరించిన వారిని ఆయనను గర్వించు. హల్లెలూయా. ఆయన కోపగిస్తాడు, గర్దిస్తాడు.
వారు పశ్చాత్తాపంతో నిండినప్పుడు ప్రేమిస్తారు. అంతే తప్ప ఆయన ఎవరికి అన్యాయస్తుడు కాదు. అన్యాయమైన తీర్పు తీర్చాలి అని ఆయన అనుకుని ఉంటే సర్వలోకము పాపము చేసి నశించిపోతూ ఉండగా తానే మానవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషి కొరకు నేను సిలువను మోస్తున్నాను, లోక రక్షణార్థమై మోస్తున్నాను, నా రక్తమును మీకోసం ధారపోస్తున్నానని మాట. హల్లెలూయా. ఆయన మనందరి కోసము ప్రాణత్యాగము చేసిన దేవుడు. అందరినీ ఆయన సమానంగానే చూస్తాడు. ఆయన చూపులో భేదం లేదు, కానీ మన హృదయంలో ఉన్నటువంటి పాపాత్మ, దురాత్మ, దురాలోచన, అహంభావము నిన్ను దేవుని విరోధంగా రూపిస్తున్న సాతానుని గమనించలేక దేవునికి మనము దూరస్తులు. అంతే తప్ప దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఎవరిని అనవసరంగా బాధపరిచేవాడు. ఆయన చెప్పుచున్నాడు, నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడిను. ఈరోజు నా కంఠస్వరం నాకు నీ ఉదయకాలంలో లేచి నీ పనులు చక్కబెట్టుకుంటాను. దేవుడు చెప్పుచుంటాడు, నరులను ఆయన కాపాడి ఉన్నాడు, నరులను ఆయన రక్షించి ఉన్నాడు, నరులను ఆయన ప్రేమించి ఉన్నాడు, నరులను ఆయన ఆదరించి. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు తన యొక్క హృదయ వేదన తను దేవునితో చక్కగా మాట్లాడుచున్నాడు. పిల్లని గ్రోవితో చక్కనటువంటి స్వర వీణతో ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము, ఈ సమయము, ఈ మధ్యాహ్న కాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ హృదయము కూడా దావీదు వలె దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా నీ వచ్చిన పని ఏంటో నీ అవసరం ఏంటో ప్రభు తీరుస్తాడు. ఇప్పుడు నీ ప్రార్థన వినడానికి ఆయన ముందుగా నీతో హెచ్చరిక చేస్తున్నాడు. ఎలాగూ ఉండి నువ్వు ప్రార్థించాలో ఆయన మొదటిగా మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము విన్న తర్వాత ఆయనతో నువ్వు ప్రార్థిస్తావు కదా, అప్పుడు ఆయన అడుగు, ఆయన సమాధానకర్తే నీకు జవాబు ఇస్తాడు. వాక్యమును పూర్తిగా విను. ఆ వాక్యము విన్న తర్వాత నీ హృదయం ఏంటి, ఆ వాక్యము విన్న తర్వాత నీ ప్రవర్తన ఏంటి, ఆ వాక్యములో ఉన్న మాటలు ఏ హృదయానికి, ఆ వాక్యములో ఉన్న మాటలు ఏ అంతరంగానికి, ఆ వాక్యములో ఉన్న మాటలు ఎవరి కొరకు ఆలోచించారు. ఈ వాక్యము నా కొరకు. ఈ వాక్యము నా కొరకు. ప్రతి వాక్యము నాకు మేలు చేసేది నాకే, కీడు తలంచేది నాకే. ఆ కీడు తలంచడానికి కారణము నాకు. అప్పుడు నేనేం చేయాలి? నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు తిరిగి నేను ఆయన పాదాల సన్నిధిలో మొర్రపెట్టగా ఆయన నా ప్రార్థన ఆలకిస్తాను. నీ జీవితంలో అటువంటి విశ్వాసం ఉన్నదా? లేక వాక్యమును బట్టి వ్యసనపడుతున్నామా? వాక్యాన్ని బట్టి బాధపడుతున్నామా? వాక్యాన్ని బట్టి దేవునికి విరోధంగా మారుతున్నామా? వాక్యాన్ని బట్టి దేవునికి శత్రువై జీవిస్తున్నామా? ఆలోచించు. సంగమా, క్షేమమే, కరుణయే, కనికరమే, కృపే, నెమ్మదే, శాంతే ఆయన చేదును మనకి ఇవ్వడు. మన చేదును విరవాలనే ఆయన కల్వరిగిరిలో ప్రాణం పెట్టాడు. మనలో ఉన్న విషమును తీయాలనే ఆయన అమూల్యమైన రక్తమును మన కొరకు దారపోశాడు. అటువంటి దేవుని దగ్గర మనం ఎట్లు ఉంటూ ఉన్నాం? ఆయన వాక్యమును వింటున్న మన హృదయం ఎట్లు ఉంటుంది? ఆయన వాక్యాన్ని వింటున్న నువ్వు ఆయనకు వ్యతిరేకముగా, ఆయనకు విరోధముగా నేను ప్రార్థన చేస్తున్నానని నీకు మోసపోతున్నావు. ఆలోచించండి, ఆలోచించండి. ప్రియ సంగమం, దేవుని మాట విననొల్లక, దేవుని మాటను ధిక్కరించి నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావేమో. వినడు, వినడు. విరిగిన మనస్సు నీకుందా? నలిగిన హృదయం నీకుందా? అయితే ఆయనకు లోబడు. ఆయన యందు విశ్వాసంతో ఉండు. ఆయన ఎడలు నమ్మకం ఉండు. ఇప్పుడు మీ అందరూ ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? దేవుని కోసం వచ్చారు, నా కోసం కాదు. మీకు కావాల్సిన ఆయన ఇక్కడ ఉన్నాడు. మీతో పాటు నేను కూడా ఆయన కోసమే ఇక్కడ ఉన్నాను. మీ అందరికీ కావాల్సిన వాడు ఇక్కడ ఉన్నాడు.
మీరు ఆయన కోసం వచ్చారు. నాకు ఆయన కావాలి, ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, ఆయన కోసమే ఉన్నాను నేను కూడా. ఎవరు నా కోసం కాదు, ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి, ఆయనకు లోబడండి. జనుల కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు. ఆయనను వెంబడించారు, ఏడ్చారు. ఆయన చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎంతో స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఆయన దగ్గర ప్రార్థిస్తూ ఆయనతోనే ఉండి ఇస్కరియోతు ఆయన శిలువ ప్రయాణమును చూడలేక ఊరేస్తున్నాడు. నా కోసం కాదు, దేవుని కొరకు దేవునితో జీవించండి. దేవునికి విరోధంగా జీవించి ఈ లోకంలో మనం ఏమి సంపాదించాలి? ఈ లోకంలో మనము ఏ పట్టుదలకో దేవుని వదులుకొని ఏమి సంపాదించలేదు. దేవుని ఇంటిలో నీవు జాగ్రత్త కలిగి దేవునిని వెతుకు. ఆయన నీకు దొరుకు కాలం అందే వెతుకు. ఆయన గాయములు రేపిన తర్వాత యోధా ఇస్కరియోతు ఏడ్చాడు కానీ దేవుడు ఆయన కనికరించి బ్రతికించలేదు. ఒకసారి వాక్యం యొక్క అర్థము, దానిలో ఉన్న ప్రేమ, అనురాగము ఏమిటో ఆలోచించండి. ఆయన చెప్పుచున్నాడు ఎంతో చక్కగా, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. నేను చెడు చేసినా లేక నేను పొరపాటు చేసినా ప్రభువా నన్ను మన్నించు అని ప్రార్థిస్తే ఒక్కసారి నన్ను మన్నిస్తాడు, 2 సార్లు నన్ను మన్నించవచ్చు, 3వసారి పని అతి కష్టం మీద వేడుకొనగా జాలి పడవచ్చు. కానీ దేవుని వాక్యము పవిత్రమని, దేవుడు పరిశుద్ధుడని, సంఘమనగా దేవుని ఇల్లని, అందులో నివసిస్తున్న ఆయనకు లోబడాలని, సత్యమును ఎరగని వారిలాగా, దేవునికి విరోధులుగా, దేవునికి మోకమాటముగా, దేవుని నీవు ధిక్కరించినట్లుగా, దేవుని భయభక్తులు లేక నాకు దేవుడు ఉన్నాడులే అన్నట్లుగా వెర్రబిగినంత మాత్రమున నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినడు. ఆయనకు లోబడ్డావా? ఆయనను కొరడాలతో కొట్టగా ఆయన ఎవరికినో తన వీపుని చూపాడే కానీ తన కోపమును చూపలేదు. ఆయన వీపు నాగల సాల వల్లే దున్నగా ఆయన ప్రేమ చూపాడే గాని ఆయన కోపం ఎవరికి చూపలేదు. ఆయన తలపైన ముళ్ళ కిరీటము పెట్టి కొట్టగా లోకము కొరకు జ్ఞానవంతమైన ప్రాణమునే త్యాగము చేశాడు కానీ ఆయన ఎవరిపైన కోపించి ఎవరి ప్రాణము ఎవరి తలను తీసుకోలేదు. మరి మన ప్రవర్తన ఆయన చెప్పుచున్నాడు, నేను చెప్పట్లేదు. నేను ఎప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఒక కష్టం పోవాలి అంటే, ఒక దుఃఖం తొలగాలి అంటే, ఒక వేదన తొలగాలి అంటే, నీ కుటుంబ సమస్య పోవాలి అంటే, నీ జీవితము సవ్యంగా ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని ఎదుట సాగాలి అంటే, నీ కుటుంబం దేవుని కాపుదలలో ఉండాలి అంటే, నీ బ్రతుకు దేవునితో అంటుగట్టుబడాలంటే, నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు నేను చెప్పే ప్రేమ వర్తించే దేవుని మాత్రం దేవునికి లోపడండి, దేవునికి లోపడండి. మనము కోపముతో ప్రార్థించినా దేవుడు వినడు, మనము క్రోధము నుండి ప్రార్థించినా నటించినా దేవుడు వినడు. ఆ ప్రార్థనకు సమాధానమే ఉండదు, ఆ ప్రార్థన ప్రతిఫలము నీకు ఇయ్యదు, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అది దేవుడు ఇక్కడ నీకు నాకే వచ్చి చేస్తున్నాడు. దుష్టత్వమును చూచి అక్కడ చెప్పుచున్నాడు ఆయన, నా మాట కాకపోయినా వాక్యాన్ని చదివైనా మీరు అర్థం చేసుకుని మీలో ఉన్న కోపము, క్రోధము, అసూయ, కక్ష, ఈర్ష్య, గర్వము, అహంకారము, దుష్టత్వమును విడవటానికి ప్రయత్నించండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిన నిలవలేదు. నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప అన్నంత మాత్రాన నువ్వు దేవుని సన్నిధిలో నిలవలేదు. నేను గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన నేను దేవుని సన్నిధిలో దేవునికి పనికొచ్చే మాత్రమే నిలవలేదు. ఎప్పటికప్పుడు సమాధానంతో, ఓర్పుతో, సహనముతో కాదా? మీ అందరూ ఒక్కసారి మీ అంతరంగాన్ని పరీక్షించుకోండి. మీరు ముఖం మార్చుకున్నా నేనే మాట్లాడతా కాదా? న్యాయం మాట్లాడండి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. మీరు ముఖం మార్చుకున్నా మీ కాళ్ళ దగ్గరికి నేను వచ్చి మాట్లాడతా. మీరు కొంచెం అలిగినట్లు ఉన్నా మీ కాళ్ళ దగ్గరికి నేను వచ్చి మాట్లాడతా. మీరు గర్వంతో ఉన్నా నేను వచ్చి మీ దగ్గర మాట్లాడతా. మీరు పలకకపోయినా నేను వచ్చి పదే పదే మిమ్మల్ని పలకరిస్తా. ఇది ఏ ప్రేమో తెలుసా?
తండ్రి అయిన దేవుని కోసం నేను ఆయన పని చేయాలి అని మీరే అంటుంటారు. మనం లేకపోతే ఆమెకు జీవితం లేదు, మనం లేకపోతే ఆమెకి సంఘం లేదు, లేకపోతే మనం లేకపోతే జనం లేరు. ఎప్పుడు అనుకో, దయచేసి ఇది వెర్రితనం. నన్ను పిలిచిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన పిలిచినప్పుడు మీరందరూ ఉన్నారా? అప్పుడు ఉండే జనం అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉండే జనం ఎప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉండే జనం ఇప్పుడు ఉన్నారు. ఎవరు నన్ను పిలిచింది? తండ్రి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త. నాకు ఒక పని మనిషి కావాలి, నా సన్నిధిని కాపు కాయటానికి ఒక పని మనిషి కావాలి, వస్తావా అని పిలిచాడు. నాకు గొర్రెలు ఉన్నవి, వాటిని కాయాలి, అది కాయటానికి ఒక కూలి పనివాడు కావాలి, ఆ పనిలో ఖాళీ ఉంది, నువ్వు వస్తావా అని పిలిచాడు. ఆయన పిలిచాడు. నా జీతానికి తగిన గొర్రెలను ఆయన ఇస్తాడు. నేను కాయవలసిన గొర్రెలను ఆయన ఇస్తాడు. ఆ గొర్రెలు తిరుగుబాటు చేసిన నేను పలకరింపుకి, లేకపోతే ప్రేమ చూపటానికి, జాలి లేక కఠినమైన మనుషులలాగా ఉండలేక నా బిడ్డలు అప్పటికప్పుడే నేను జరిగిన వాటిని మరిచి ప్రేమతో పలకరిస్తూ ఉంటే మీరు అనుకుంటారు చాలా దీనముగా లెక్కేస్తాను. కానీ అది నాకు దాని అనుభవం నాకు తెలుసు, దాని లోతు నాకు తెలుసు, దాని ఎత్తు నాకు తెలుసు. ఎప్పుడూ కూడా నాశనానికి ముందు నడిచేదే గర్వం. ఎప్పుడు కూడా వాక్యంలో చాలా సార్లు మీరు మీ నోటితో మీరే చదివారు, మీ చెవులతో మీరే విన్నారు. మనము పతనమైపోవటానికి, నాశనం అయిపోవటానికి ముందు ముఖ్యమైన కారణము మనలో గర్వం పరిగెత్తుతేనే. చూస్తున్నాడు, చూసేసాడు, రాస్తాడు, కాపుదల ఉంచాడు, విడిచిపెట్టేవాడు కాదు, విడవడు, ఎన్నడూ మనల్ని విడిచిపెట్టకూడదు. అందుకే ఆయన చూపించున్నాడు. దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూసి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. సంఘములో కపటముతో క్రోధముతో నటిస్తూ ఉన్నావా? సంఘ కాపురిని చంపేసినట్టే, అప్పుడు దేవుని ఆత్మను నువ్వు చంపేసినట్టే. నీ బలము, నీ గర్వము సమస్తము నేను చూడలేకపోవచ్చు, కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం తప్పకుండా చూసుకోతున్నాడు. అందుకే ఆయన చెప్పుచున్నాడు, అబద్ధమాడు వారంటే ఆయనకు అసహ్యం. దుష్టత్వము చూసి నేను దుష్టత్వములో ఉండి నేను ప్రార్థిస్తున్నాను, నేను ఏడుస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వింటాడు అని ఎర్రి భోగముగా నమ్మబాకండి. వినడు, చారదు. ఎందుకనగా పాపమును విడిచి పరిశుద్ధతలో నడిచిన వారే దేవుని బిడ్డలు తప్ప, పాపాన్ని దాచుకొని పాపానికి బానిసలమై పాపముతో జీవిస్తూ మోసకరమైన బ్రతుకుచు చాటుగా మనము, రహస్యముగా మనము అనేకమైన ప్రవర్తనలో మనము ఉంటూ అనేక మంది పైన నేరారోపణ చేస్తూ రహస్యముగా ఉండి కూడా నేను ప్రార్థిస్తున్నాను, నా పక్షాన దేవుడు లేడా అని నీకు నువ్వు అనుకుంటే దానికి ప్రతిఫలము రాదు. నీ ప్రార్థన వినే ప్రవర్తన నీలో ఉందా? నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరద్దనే నమ్మకం నీకుందా? మనలో అపవిత్రత, దుష్టత్వము, దేవునికి విరోధమైన క్రియలు నుండి నేను ప్రార్థిస్తే ఏ ఒక్కరికి వేయించాలి. ఈ మనుషులు నాకు ఉండరు, ఇక్కడ నేను ఉండనే. కాబట్టి నీలో దుష్టత్వము లేకుండా కదా, దేవుడు ఒకసారి అర్పణ అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మొదటగా నువ్వు వెళ్ళు, బలిపీఠము ముందు అర్పణ అర్పించేటప్పుడు మొదటగా నీ వెళ్ళి నీ శత్రువుతో, నీ విరోధితో నీవు సమాధానము పడి, లేక నీ బంధువులతో, లేక నీ సంఘ బిడ్డలతో సమాధానము పడి అప్పుడు వచ్చి నా బలిపీఠం దగ్గర బలి నర్పించు, అర్పణ నర్పించుకున్నాడు. మరి మనకుందా అవిశ్వాసం? దేవుడు మనుషులను ప్రేమించి, లోకమును ప్రేమించి, సర్వ సృష్టిని ప్రేమించి ఆయన
అనేకమైన అద్భుత కార్యాలను చేస్తే ఆయన మంచివాడు కాదు. ఆదివారం స్వస్థతలు ఇస్తున్నాడు, ఆదివారం దెయ్యాలు వదిలిపడుతున్నాడు, ఆదివారం మంచి చేస్తున్నాడని ఆయన సిలువ వేడి అని కొట్టారు. నేను మంచే చేస్తున్నాను, కానీ నన్ను కూడా ఆయన కొట్టారు, కానీ నన్ను కత్తులతో నరుకుతున్నారు. కానీ చూస్తూ ఉన్నారు, చూస్తారు, వింటాడు. మన ఏ ఒక్కరు చాలా మంది వెళ్ళిపోయిన వారు కూడా, వెళ్ళిపోయిన వారు కూడా చాలా మంది అలాగే నాకు కనబడింది. ఆమె నన్ను చూసుకోరా, నేను కూడా ఆమెను చూసుకోరా. ఆటో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నన్ను చూసుకో, నా పక్కనే కూర్చుని కూడా నన్ను చూసుకోవాలి, కానీ ఆమెని నేను చూసుకోవాలి. తర్వాత నేను ఇలా కథ పెట్టినప్పుడు ఆమె అలాగే ఎక్కలేకపోతుంది. ఆటో నేను చెల్లించి అలాగే నేను ఎక్కిస్తాను, ఆటో ఎక్కించి నా చెయ్యి పట్టుకుని అలాగే చాలాసేపు మదన పడిపోయి కన్నీరు విడిచి నా స్థితి ఏమిటి, నా కోసం ఏం చేస్తావమ్మా అని నీకోసం నేను చేసేది ప్రార్థన. నేను నీ మాట వినక నేను అనేక మంది మనుషుల మాటలు విని దేవుని సన్నిధిని వదులుకుని కన్న కొడుకుని కప్పెట్టుకున్నాను. నేను కూడా కప్పెట్టడానికి సిద్ధమైపోయాను. అమ్మా నా పని అయిపోయింది. నీ మీద నాకు ఏం ఆధారం లేదు, నీ మీద నాకు ఎటువంటి విధి లేదు. నువ్వు చనిపోవు, నేను చెప్తున్నాను, నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతికిస్తాను. నాకు రాకపోయినా నేను బ్రతికిస్తాను, నువ్వు బ్రతుకుతావు. నీకు బాగుంటుంది, నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు బాధపడు. ఆమె గుర్తించింది ఎవరిని? నన్ను కాదు. నన్ను బాధ పెట్టిన సంగతి గుర్తించాల్సిన అవసరం లేదు. నన్ను కాదు, దేవుని సన్నిధిని నేను బాధపరిచాను, దేవుని బాధపరిచాను అనే సంగతి ఆమె గుర్తించింది. ఆమె గుర్తించి మనుషుల మాటలు విని దేవుని సన్నిధిని వదులుకుని నేనేం సంపాదించానో తెలుసమ్మా అంది. ఏమ్మా అని నేను అన్నప్పుడు, నేను దేవుని సన్నిధిని విడిచి నా కొడుకుని కప్పెట్టుకున్నాను. హల్లెలూయా. నీ వంతు నువ్వు చూసావు. దేవుడు ఎంత ప్రేమ, ఆమె కూడా క్షేమం పొందాలి, ఆమె కూడా దేవుడు బ్రతికించాలి, ఆమె కూడా ఆరోగ్యంగా ఉండాలి. అది మన ఇష్టం. సంతోషాన్ని ఇచ్చే మంచి మాట. దేవుని గుర్తించు, తెలుసుకున్నాను. దేవుని సన్నిధిని కోల్పోవటం వలన జరిగినది ఏమిటో అది తెలుసు. అందుకే ఇక్కడ దేవుడు చూపించుకున్నాడు, మనతో ఇంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు. గొప్పలు కావాలి జనానికి, అర్థం కాదు. నేనే ఎక్కువగా ఉండాలి. చాలా మంది ఉన్నారు, నేను అది చేశాను, ఇది చేశాను, నేనేమి చేయలేను, కానీ నా తండ్రి అయిన దేవుడు తప్పకుండా చేస్తాడు మీ పట్ల. నేనైతే వడ్డీని మట్టినే, కానీ నాలో నివసించుచున్నవాడు అధిక శక్తి సంపన్నుడు. ఈయన చేయలేని కార్యములంటూ ఏమీ లేవు, ఈయన సర్వశక్తిమంతుడు. నీ పట్ల, నా పట్ల అద్భుతమైన కార్యాలు చేసేది. డంబాల కోసం, డాంబికమైన జీవితాని కోసం దేవుని విడిచిపెట్టుకో. ఆయన ఈ లోకము కొరకు తిట్టిన వారిని తిట్టకుండా, కొట్టిన వారిని కొట్టకుండా, నేరము మోపిన వారిపైన నేరము మోపకుండా, నిందించిన వారిపైన నిందలు మోపుకోకుండా ఆయన ఈ లోకము కొరకు ప్రాణత్యాగం చేశాడనే సత్యాన్ని మర్చిపోతే దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. దేవుడు నిన్ను తగ్గించుకోమంటున్నాడు. వాక్యం అనగా రెండంచుల వాడి గల ఖడ్గము, అది పాపాత్మలను కోసుకుంటూ వెళుతుంది. ప్రవర్తన లేనప్పుడు కోస్తుంది, దారి తప్పినప్పుడు కోస్తుంది. ఆ కోతలో నాలో ఉన్నదాన్ని నేను కోసుకుని విడిచిపెట్టేయాలి. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట
నిబ్బరము కలిగి పాపమును ఒప్పుకొని ప్రార్థించాలి. అప్పుడు కదా నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ వాక్యము చేత ఆయన బెత్తమాడించినప్పుడు, అది గద్దించినప్పుడు, అది బుద్ధి తెచ్చుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు సమాధానం. అప్పుడు మన ప్రార్థన ఆయన. అందుకే ఆయన చెప్పుచున్నాడు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనముకు ఆయనకు చోటు లేదు. వాక్యమైన దేవుడు చెప్పుచున్నాడు, చెడు నీ హృదయంలో ఉంచుకొని ఆ చెడుని ఎదటి వారిపైన కొలత పోసి నాడు మంచి అనుకోవడం తప్పు. తప్పు. దయచేసి వాక్యము మీకు కావాలి, దేవుడు మీకు కావాలి, నేను కాదు. దేవుని సన్నిధి మీకు కావాలి. వాక్యము నిన్ను బాధపరిస్తే అది నా తప్పు కాదు. అది నా తప్పు కాదు. వాక్యమైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆ వాక్యమైన దేవుడు నీలో ఉన్న లోపాన్ని వాక్యము ద్వారా ఎత్తి చూపించాడంటే ఆయన ఎంత ప్రేమమయుడై నిన్ను కోరుకుంటున్నాడు. వద్దు, నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియమైన బిడ్డలారా, సంఘస్థులారా, లేక లోకస్తులారా, లేక లోకమా, దేశమా, జనులారా, నీలో ఉన్న ఈ లోకాన్ని విడిచిపెట్టండి. నాకు విరోధమైనది, నేను ఉండవలసిన స్థానంలో నీ హృదయంలో నాకు విరోధమైనది నివసిస్తూ నీవు నన్ను ఎలా ప్రార్థిస్తున్నావు? ఆయన అడుగుతూ ఉన్నాడు. లోబడి మనసులే దేవుని వాక్యం పైన తిరుగుబాటు చేస్తారు. దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ, మనుషుల కొరకు దేవుని ధిక్కరిస్తూ ఎంతకాలం మనం ప్రార్థించిన మన ప్రార్థన ఎంతకాలం మనం ప్రార్థించిన మన ప్రార్థన. సమరయ స్త్రీ నీటి బావి ఎదురుకు వచ్చినప్పుడు దేవుడు ఆమెను అంటున్నాడు, నీ భర్తను తీసుకుని రమ్మని. అంత చెప్పలేదు, సమయం సార్ నాకు పెనిమిటి లేడయ్యా. ఆమె ఏమంది? నాకు పెనిమిటి లేడయ్యా అంది. అప్పుడు వెంటనే ప్రభు అయిన దేవుడు, నీకు పెనిమిటిలు ఎందుకు లేరమ్మా, నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పాడు. ఆమె తిరుగుబాటు చేసిందా? ఆమె తిరుగుబాటు చేసిందా? ఆమె లోపాన్ని చెప్పినందుకు దేవుడు తిరుగుబాటు చేసిందా? ఆమె హృదయంలో ఉన్న రహస్యాన్ని ఎత్తి చూపినందుకు ఆమె తిరుగుబాటు చేసిందా? ఆమె నాకు 5 పెనిమిటులు లేరయ్యా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుకు లేరమ్మా నీకు 5 భర్తలు ఉన్నారు? ఎవరు? కామము, క్రోధము, అసూయ, కక్ష, ఈర్ష, ద్వేషము, ఇంకా ఉన్నాయి. వీరందరూ నీకు బంధువులు కాదా? వీరందరూ నీ భర్తలు కాదా? వీరందరితో జీవించటలేదా? వారందరూ ఉన్నారు కాబట్టి నేను సమరయును, నేను ఇచ్చే నీళ్లు తాగకూడదని వెంటనే ఆమె దేవుడి మీద తిరుగుబాటు చేయలేదు. దేవుడి సన్నిధిని ఆమె వదులుకోలేదు. పరిగెత్తుకొని ఊళ్ళోకి వెళ్ళింది. పరిగెత్తుకొని ఊళ్ళోకి వెళ్ళింది. ఇదిగో నాలో ఉన్న సంగతులను తెలియజేసిన వాడు క్రీస్తు కాడా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మీతో ప్రవచిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు కాదా? పరిశుద్ధాత్మ దేవుడు కాదా నీతో ప్రవచించేది? ఆయన మాటలు వినలేక, ఆయన మాటకు లోబడలేక, గర్వముని కట్టుగా నిలిచి, అహంకారముని కట్టుకోడలై నిలిచి, దేవుని సన్నిధిని కోల్పోతూ, ప్రార్థన సమయాల విలువను తెలుసుకొనలేక, ప్రార్థన సన్నిధిలో నిలబడలేక, నాకు మేలు కలగలేదు, నాకు మేలు కలగలేదు, నాకు మేలు కలగలేదు. ఎలా కలుగుతుంది నీకు మేలు? ఆయన ఇక్కడ చేసేవాడు. చెడుతనమునకు నా యొక్క చోటు లేదు. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? పరిశుద్ధుని దగ్గరికి వస్తున్నావు. నీ హృదయం మారాలి కదా, నీ ప్రవర్తన మారాలి కదా, మన ఆలోచనలు మారాలిగా, మన తలంపులు మారాలిగా. మనలో కోపం ఉండకూడదు, మనలో క్రోధం ఉండకూడదు, ఒకరిని చూసి ఒకరు ముఖం మార్చుకోకూడదు, ఒకరిపై ఒకరు ఈర్ష్యగా ఉండకూడదు. నేను ఎప్పుడూ లేదు. మీరు అలిగినా నేనే వస్తాను, మీరు ముఖాలు మార్చుకున్నా వేళ చుట్టూ నేనే తిరుగుతాను. కానీ మీరు అనుకుంటారు అది హీనముగా, మేము పెద్ద గొప్ప అని. మీరు గొప్ప అయితే అయ్యిండొచ్చు, కానీ నేను మీకోసం
నా దేవుని మాటలు తల ఉంచటానికి, పదే పదే మిమ్మల్ని పలకరించేది, పదే పదే మిమ్మల్ని ప్రేమగా చూసుకునేది. దేవుడి సన్నిధిలో అండి చెప్తున్నాను, ఇప్పటికీ నా మనసులో లేదు ప్రేమ, ప్రేమ, నమ్మకం. ఒకవేళ నేను మిమ్మల్ని గర్దిస్తే ఆ క్షణమే దాన్ని మర్చిపోతాయి ఇది కదా. తర్వాత నేనే మిమ్మల్ని బహు ప్రేమగా చూసుకోవాలని ఆశ కలిగి ఉంటుంది. ఆశ కలిగి అది గుర్తించలేదు దేవునిలోను, అది గుర్తించలేదు సంబంధాలు. దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు, దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు, నీవు దుష్టత్వంను చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేదు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడి వారిని నీవు నశింపచేయదువు, కపటము చూసి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నేను అనుకుంటాను మనుషులందరూ అంతే, కానీ నా ప్రేమలో చివరికి మిగిలింది నీ సన్నిధి అనుకుని నేను ఆయన ఆలోచిస్తాను, ఆవేదన పడుతూ ఉంటాను, ఒక్కొక్కసారి కన్నీరు విడుస్తూ ఉంటాను, ఆయనతో మాట్లాడుకుంటున్నాను. చివరికి ఇక్కడ దావీదు మహారాజు చేస్తారు పెట్టుకోవడానికి, చివరికి దేవుని సన్నిధితో చెప్తాను, ఈ మనుషులు దుష్టత్వము గలవారు, ఈ మనుషులు దాంభికమును కోరుకునేవారు, లేక ఈ మనుషులు చెడుతనములకు తావిచ్చేవారు, చెడుతనమునే మంచిదని నీ కొరకు ప్రకటన చేసేవారు, ఆ చెడునే కావాలనుకునేవారు, ఎంతగానో నేను బాధ పెట్టిన ఈ లోకము నాకు విరోధంగానే జీవిస్తున్నారు. అని ఆయన ఎంతో ప్రేమతో తిరిగి ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. పోయిన నెలంతా కూడా దేవుడు మరణాన్ని చూపించి, అనేకమైన శోధనను చూపించి, ఎన్ని రోజులకే నిన్ను ఇది చేస్తానని చూపించి, ఎన్నో చూపించి, మీ అందరూ నిద్రపోగలిగేమో కానీ అయినా అపవాది దాని గలతి చేస్తుంది, అపవాది దాని గలతి చేస్తుంది, కానీ నేను నిద్రపోలేదు. అది నా ప్రాణంనే తీయకపోయింది. కాకపోతే దాని ప్రభావం ఎంతైనా మనుషుల పైన చూపితే ఆ మనుషులు దానికి లోబడేవారంటే దానికి లోబడిపోతారు. కానీ నేను ఎంతగా భయపడి దేవుడి సన్నిధిని వదలలేదు, దేవుడి సన్నిధిని వదులుకోలేక అనుక్షణము ప్రభువా ఈ పోరాటము నీది నా ప్రభువా, నా పక్షమున నువ్వు పోరాడు ప్రభు అని అడుగున విన్నాను లేదో దైవాన్ని ఇన్ని కన్నీళ్ళు, ఎంత వేదన పడ్డానో, ఎంత భయపడ్డానో. సంఘముపైకి ఏ ఉగ్రతైనా వస్తుందేమో, సంఘముపైకి ఏ సమస్య అయినా తెస్తుందేమో, సంఘములు ఏమైనా కుంపైపోతుందేమో, సంఘములు లేకపోతే అపవాది ఎక్కడైనా బృందాలను చూస్తుందేమో, ఆ మరణము ఎవరికి సంభవిస్తుందో అని ఎంతగానో తర్వాత కూడా 5 రోజులు పోరాటం అన్నప్పుడు కూడా నేను భయపడ్డాను. ఆ 5 రోజులు కూడా మరి చేస్తున్న సమాధానం వీళ్ళందరూ ఎవరి కోసం మీరు చేసేది? తండ్రి అయిన దేవుని కోసం రానున్న విపత్తులు తప్పించడానికి మీరు ప్రార్థించారు. దేవుడు దాని ప్రతిఫలం మీ కుటుంబాలతో అందుకే ఆయన చెప్పుచున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేది. నాకంటూ ఒక అతిశయం ఉన్నది అంటే అది నా దేవుని నక్కరే తప్ప మనుషుల దేవుడు ఎక్కడ. నాకున్న అతిశయం ఏంటంటే నా దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉంటాడు, ఈ పాపిని విడవడు ఎడబాయడు, ఈ పాపి ఆయన కాలు దుమ్ములాగా ఆయన పని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటది కనుక ఆ కాపరి నాకు తోడుగా ఉంటాడనే అతిశయమే తప్ప ఈ లోకాన్ని బట్టి బ్రతకాలను, లోకాన్ని బట్టి జీవించాలను, లేకపోతే మనుషులను బట్టి వ్యసనపడాలను, లేకపోతే మనుషుల యొక్క కపటాన్ని బట్టి హెచ్చింపబడాలను ఆశ ఎందుకనగా నన్ను పిలిచినవాడు, తలచినవాడు, నన్ను పోషించేవాడు, నేను నన్ను కాపాడువాడు, కుదుకడు. అందుకనగా ఆయన పని చేయటానికి ఆయన చేతిలో చెక్కబడినటువంటి అంతరంగము పాపమును చెక్కేసి ఆయన మనలో నుంచి పవిత్రాత్మను మనకిచ్చి పరిశుద్ధతను మన పైన ఆయన అభిషేకముగా కుమ్మరించి
ఆయన పని చేస్తున్న మనకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆయన చెయ్యి మాత్రము విడవదు. ఎందుకనగా ఇంకను ఆ సమస్య కొలిమిలో, ఆ కష్టాల కొలిమిలో ఆయన కాల్చి ఆయన మనల్ని పిండు కొలది కూడా మనలో హృదయము ఇంకా ప్రార్థన తాపత్యమును, ఇంకా మనము ప్రార్థన శక్తిని పొందుకొని సువర్ణము చేయబడుదుము. ఆ సువర్ణము చేయబడుచున్న తండ్రి నీకు నాకు వచ్చిన కష్టాన్ని తొలగిస్తాడు, నీకు నాకు ఉన్న సమస్యను విడిపిస్తాడు, నీకు నాకు ఉన్నటువంటి బాధను తొలగిస్తాడు. అందుకే ఆయన చెప్పుచున్నాడు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము. ఎవరు దుష్టుడి చేతిలో నుంచి, దుష్టత్వమైన ఆత్మలలో నుంచి తండ్రి అయిన దేవుడు దుష్టాత్మ చేతిలో నుంచి మీ కుటుంబాలను, మీ జీవితాలను, మీ బిడ్డల జీవితాలను, మన సంఘమును, మన సంఘ కుటుంబమును, మనకు తెలిసిన వారిని లేక లోకములో ఉన్న జనులను దుష్టత్వమైన చేతి నుండి దేవుడు ఇప్పుడు బయటికి తీసుకున్నాడు. మన సమస్య నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకురావాలి. మనము సాతాను చేతిలో ఉండిపోయి భక్తిహీనముగా, దేవునికి విరోధముగా దుష్టత్వమును, పాపమును విడవకుండా, ఆయన యందు భయభక్తులు లేకుండా, ఆయన మాటకు లోబడకుండా మనము మనుషుల మీద తిరుగుబడినటువంటి స్వభావముతో దేవుని యొక్క వాక్యమును లెక్క చేయకుండా, దేవుని యొక్క ప్రవచనమును లెక్క చేయకుండా, ఆయన సన్నిధిని మనం గుర్తించకుండా ఈ లోకంలో మనం ఆయనతో తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆ దుష్టత్వం అనే చేతి నుండి విడిపించమని మనము గ్రహించుకుంటే, నేను సాతాను బందీలో ఉన్నాను, అందుకే దేవుని మాట వినలేకపోతున్నాను, సాతాను కట్లను తెంచుకోవాలి, దుష్టత్వము నుండి నేను బయటకు రావాలి, దుష్టుడి చేతుల నుండి నేను బయటపడాలి అనే ఆలోచన ఈ వాక్యము ద్వారా నీకు కలిగితే దుష్టుడి యొక్క చేతిని అలాగూ విడిచిపెట్టు. తండ్రి అయిన దేవుని మార్గంలో ఉన్నాడు, విడిపిస్తాడు. ఈ దుష్టత్వమును చూసిన మనుషులను చూసి దావీదు అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదును ఏమి చేయాలనుకున్న ఆ దుష్టత్వము, దావీదును కృంగదీయాలనుకున్న ఆ దుష్టత్వమై ఉండొచ్చు. అక్కడ దేవుని యొక్క శక్తి ఉండటం వలన దావీదు చక్కగా దేవునితో ప్రార్థించి ఎన్ని దుష్టత్వములనైతే విడిపించాలో, ఎంత దురాత్మలనైతే సమూహమునైతే దేవునికి అప్పగించాలో ఆ రీతిగా దావీదు దేవునికి అప్పగించాడు. మరి నీవు దేవునికి విరోధిగా ప్రార్థిస్తున్నావా? దేవునికి లోబడి ప్రార్థిస్తున్నావా? దేవుని ప్రేమించే ప్రార్థిస్తున్నావా? దేవుని మీద నమ్మకంతోనే ప్రార్థిస్తున్నావా? దేవుని యథార్థముగానే అంగీకరిస్తున్నావా? నీ స్వార్థం కొరకు ప్రార్థిస్తున్నావా? లేక తప్పదని ప్రార్థిస్తున్నావా? లేక వచ్చాము కనుక వినాలి తప్పదని వింటున్నావా? ఆలోచించు. వాక్యమే మన ప్రాణంలో, ఈ వాక్యమే మన కుటుంబాన్ని వెలిగించే. దుష్టుల చేతిలో పడిపోయి దురాత్మతో ప్రార్థించి మనము దుష్టత్వంతో స్నేహము కలిగి దుష్టత్వంతో మనము ప్రార్థించి దేవునికి దూరస్తులుగా ఉందామా? ఈ దుష్టత్వమును విడిచి దేవుని దగ్గరగా ఉందామా? దేవుని సమీపంగా ఉందామా? ఆలోచించుకోండి. దేవుడు ఇక్కడ ఎంత స్పష్టంగా మనతో ఆయన చక్కగా చూపించి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. నీ 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 నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు. ఎవరి నోట? దుష్టత్వముతో ప్రార్థించే వారి నోట. దుష్టత్వం ఉన్నవారు దేవుని మాటను వినలేరు, దేవుని మాటకి లోబడలేరు, దేవుని వాక్యాన్ని అంగీకరించలేరు. కాదు అని చెప్పిన వారు ఈనే స్థితిలో ఉండరు. ఎందుకనగా వారిలో ఉన్న దురాత్మ బలమైనది. ఆ బలాన్ని, ఆ దురాత్మ బలాన్ని తొక్కగలిగిన వాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడైన ఒక్కడే. ఆయన తొక్కినప్పుడే అది విడిపోతుంది. ఆయన అనగదొక్కినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఆయన విరిచినప్పుడు మాత్రమే దాని ముళ్ళును, దేవుడు విరిచేసినప్పుడు మాత్రమే ఆ కన్నులు తెరవబడతాయి. అందుకని చెప్పుచున్నాడు, వారి నోట యథార్థత లేదు. అబద్ధం ఆడుతూ కూడా చాలా మంది అంటారు, కాదు నాది కరెక్టే, నేను మాట్లాడేది యథార్థమే, నేను మాట్లాడేది నిజమే. ఎంత స్పష్టంగా చెప్తారు తెలుసా? నిజంగానే వాళ్ళు తప్పేం లేదు అన్నట్టు నటించేసి నటిస్తారు. అదే అబద్ధము, అదే అపనమ్మకముతో
ప్రార్థిస్తున్న నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందని వెర్రితనముతో ఊహించుకోవద్దు. పశ్చాత్తాపడు, దేవుని కాళ్ళ పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో, దేవుని దగ్గర కన్నీరు విడువు. వాక్యము విన్నా నీ ప్రవర్తన మారలేదు, వాక్యము విన్నా నీ జీవితం మారలేదు, వాక్యము విన్నా నీ బ్రతుకు మారలేదు, వాక్యము విన్నా నీ నడవడి మారలేదు, వాక్యము విన్నా నీ నోటి మాట తీరు మారలేదు, వాక్యము విన్నా నీ హృదయము తెరవబడలేదు. ఎంత కాలమును ప్రార్థించినా నీ స్థితిగతులు అలాగే ఉంటాయి తప్ప వాటికి విడుదల కలిగే పరిస్థితి రా అని నేను చెప్పట్లేదు. వాక్యం రాయబడి ఉందా లేదా? అక్కడ దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడా లేదా? వారి అంతరంగము నాశనకరమైన గుంట. చాలా మంది ప్రార్థిస్తారు, అయ్యా వాళ్ళకి ఏదో జరగాలి, మేము ఏదో చూడాలి. అది నీ వల్ల నా వల్ల అయ్యేదైతే కోపం వచ్చిన ప్రతిసారి ఎవరినొకటి ఏదో చేసి చూసేవాడికి తెలుసు ఏదైనా. ఎందుకంటే వెళ్ళపక్కన చుట్టుపక్కల అందరూ అయ్యి నాశనమైన గుంట. ఎందుకంటే ఎదటి వారు బాగుంటే చూడలేదు, ఎదటి వారు క్షేమంగా ఉంటే చూడలేదు. అయ్యా అయ్యా శత్రువుకి ప్రార్థించమంది, శత్రువుని మార్చమని. నా శత్రువుకై ప్రార్థించాల్సింది నా శత్రువుని మార్చేయాలి. నిజము వారికి తెలుసుకోవాలి అని ప్రార్థించాలి. కానీ ప్రభు వారిని చూడయ్యా, అయ్యా నువ్వు వాడిని చూడయ్యా, అయ్యా నువ్వు వారిని పట్టుకయ్యా. ప్రార్థన చేసే వాళ్ళందరూ చేసే పని ఇదే. ఆ ప్రార్థనకు సమాధానం రాదు. ప్రభు నా శత్రువుని నువ్వు ప్రేమించు, నా శత్రువుని నీవు దీవించు, నా శత్రువుని నీవు కరుణించు, నా శత్రువుని నీకు అప్పగిస్తున్నాను ప్రభు. ఆ శత్రుత్వం అనేది విడిపించు, విడిపించు, విడిపించు. చాలా మంది అయ్యా నా శత్రువుని పట్టుకో, నువ్వు పట్టుకోవాలయ్యా, నువ్వు చూడాలయ్యా. ఎవరు చూడలేదు. చూసేవాడు పైన ఉన్నాడు, కాచేవాడు పైన ఉన్నాడు, ధర్మకాట కూర్చేవాడు పైన ఉన్నాడు, యథార్థతను తెలియచేసేవాడు పైన ఉన్నాడు. ఆయన దినమెల్లా నిన్ను నన్ను మనందరినీ కూడా చూస్తూనే వారి అంతరంగం అంట. ప్రతి వారి అంతరంగము తెలియక కోరుకున్నా, తెలిసి కోరుకుంటే అది జరిగే పని కాదు, అది క్షమాపణలో ఉండదు. తెలియక వారు కొట్లాడుకున్నప్పుడు అంటే దానికి ఏదో ఒకటి జరగాలి, దాన్ని దేవుడు చూడాలి అనుకుంటాం. కానీ అది తెలీదు, వారు తెలియక మాట్లాడుచున్నారు. కానీ తెలిసిన మనము మాట్లాడితే దేవుడు మనలో చూస్తాడు. ఒకవేళ నేను నీ వైపు చూపిస్తుంటే 4 వేళ్ళు నా వైపు చూస్తాను, 4 వేళ్ళు నా వైపు చూస్తాను. దేవునికి లోబడని నీ ప్రార్థనకు, దేవునికి భయపడని నీ ప్రార్థనకు, దేవుని గద్దింపు అంగీకరించని నీ ప్రార్థనకు ప్రతిఫలము లేని నీ హృదయమే నాశనకరమైన గుంట. ఆయన చెప్పుచూ ఉన్నాడు, నా అంతరంగము, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. కోట్లాటకు తగులుకున్నామంటే ఎన్ని సాపిస్తామో తెలియదు, ఎన్ని మాటలు అంటామో తెలియదు, ఎన్ని తిట్లు తిడతారో తెలియదు, ఎన్ని మాటలు ప్రార్థన చేసే నోటితో అనకూడని మాటలు ఎన్ని అంటామో తెలియదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సంఘంలో దేవుని సన్నిధిలో ఉన్న ప్రవర్తనే ఇంటి దగ్గర కూడా ఉండాలి. వాడకట్లో నిన్ను చూసి దేవుడు అంటే ఇలాగుంటాడు, దేవుని బిడ్డలంటే ఇలాగ ఉంటారు అనుకోవాలి. కానీ నీ నోరు తెరిచిన సమాధిగా ఉండకూడదు. ప్రార్థన చేస్తావన్న మాటే కానీ నీ నోరు తెరచిన సమాధిగానే ఉంటుంది. ఆ సమాధిలో ఎన్నైనా కప్పడిపోతాయే తప్ప, ఆ సమాధి కంపు కొడుతుందే తప్ప, ఆ సమాధి కుళ్ళిపోయిన వాసన వస్తుందే తప్ప, ఆ సమాధిలో సువాసన రాదు. అనగా నీ స్వరమెత్తి నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్థించినా, ఎంత అంగలార్చినా, అది తెరిచిన కంపు పట్ట సమాధి కనుక, అది శుద్ధి చేయబడలేదు కనుక, అది కడగబడలేని స్వరము కనుక, ఆ స్వరము నుండి నువ్వు ప్రార్థించినంత మాత్రాన అది దేవుని దగ్గరికి చేరనే చేర. ఇంట్లోనైనా కోపం వస్తే బూతులు తెచ్చాం, ఇంట్లోనైనా ఏదైనా కోపం వస్తే ఇసురు కొడతాం, లేకపోతే ఎదటి వారి మీద కోపం వస్తే మనసులో లోపల తెచ్చుకుంటాం. అన్ని దేవుడు చక్కగా ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే వారి కంఠము తెరచిన సమాధి, అది కంపు కొడుతుంది. అందులో సువాసన కలిగిన పవిత్రమైన ప్రార్థనా తోపం ఇంకెక్కడి నుంచి వస్తుంది? అది కుళ్ళిపోయిన కంపు కొడుతుంది. నీ స్వరము, నువ్వు మాట్లాడుచున్నప్పుడు నీ ప్రార్థన సువాసనగా దేవుని దగ్గరికి వెళ్ళటానికి అంగీకారం లేకుండా ఆ హృదయము చెడిపోయి, ఆ హృదయాన్ని బాగు చేసేవాడు ఇప్పుడు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. ఆ తెరచిన సమాధిని కడిగేసి అందులో చక్క
చక్కని దోపము కలిగినటువంటి ప్రార్థన శక్తిని నిలబెట్టినప్పుడు దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు, మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు విన్న ఈ వాక్యము ద్వారా నీ హృదయమును, నీ కంఠస్వరము తెరిచిన సమాధిని కడుగు, తప్పకుండా కడుగు. వాక్యము చేత నిజమే ప్రభువా, ప్రార్థన చేయాల్సిన నా స్వరము, ఎన్నెన్ని మాటలు ఎవరెవరిని ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాం, ఎన్నెన్ని భాషలు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాం, ఎన్నెన్ని బూతులు ఇంట్లో తిట్టుకుంటున్నాం, లేకపోతే ఎన్నెన్ని మాటలు పక్క వారి కోసం చెప్పుకుంటున్నాం, ఎన్నెన్ని మాటలు ఇరుగు పొరుగు వారి కొరకు చెప్పుకుంటున్నాం. లేకపోతే ప్రభువా, ఇదిగో నా హృదయము, నా 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 అంతరంగము ఎవరి నాశనాన్ని కోరుకుంటుంది, ఎవరి పతనాన్ని కోరుకుంటుంది. అయితే మనం నాశనాన్ని కోరుకుంటే అది జరుగుతుందా? మనం పతనం అయిపోమంటే అది జరుగుతుందా? దేవుని చిత్తము లేనిది ఏది జరగదు. అది జరగదు కనుక వారి పట్ల తిరిగి ఆ పతనము, ఆ నాశనము నీ వాకి చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఎదుటి వారిని ప్రేమించండి, ఎదుటి వారికి సహాయం చేయండి, ఎదుటి వారికి కావాల్సినది ఏదో గుర్తించి నీ వంతు, నీకు కావాల్సిన సహాయము, నువ్వు ఇవ్వాల్సిన సహాయము వారికి అప్పగించు. అంతే తప్ప ఎదుటి వారి కోసమో నీ హృదయాన్ని నాశనకరమైన గుంటగా మార్చుకోవద్దు. నీ కంఠస్వరంతో అనేక మందిని శపించే మాటలు పలకవద్దు, అనేక మందిని ద్వేషించే మాటలు పలకవద్దు. సంఘమునైనా, సంఘంలో ఉన్న మనుషులనైనా, వాడకట్టులో ఉన్న మనుషులనైనా, ఇంటిలో ఉన్న మనుషులనైనా నీవు కపటం లేక ప్రేమించు, కపటముతో ప్రేమించు. నీ ఇరుగు పొరుగు వారినైనా కపటముతో ప్రేమించు, కపటము లేకుండా ప్రేమించు. అనేక మంది ప్రార్థిస్తున్నామే కానీ హృదయాలు మారదు, దేవుని వైపు చూడలేక, దేవుని సన్నిధిని గుర్తించలేక, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోలేక మనం ఎంతగానో నశించిపోతున్నామన్న సంగతి దయచేసి వాక్యము చదువుతున్నప్పుడు అసలు మీకే తెలుస్తుంది. మీ హృదయంలో ఉన్న లోపం, మీ ప్రవర్తనలో ఉన్న లోపం, మీ ఆలోచనలో ఉన్న లోపం మీకే తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఈ వాక్యమును బహుగా హృదయంలో భద్రపరచుకోండి. ఈ వాక్యము ద్వారా దేవునికి ఇదిగో ఇలాగూ ఉంటే ఇష్టం ఉండరట, నేను ఇష్టం లేని గుంపులో ఉండకూడదు, ఇష్టమైన గుంపులోనే నేను ఉండాలి. కాబట్టి నాలో ఈ క్రోధము ఉండకూడదు, నాలో ఈ నాశనకరమైన గుంట ఉండకూడదు, నాలో ఈ శపించే నాలుక ఉండకూడదు, పవిత్రముగా ఉండాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి, నా శత్రువుని నేను ప్రేమించాలి, నేను విశ్వాసముతో జీవించాలి, దేవుని ఇంటిలో నేను ఆయనకు సువాసన కలిగిన కుమార్తెగా, ఆయనకు సువాసన కలిగిన కుమారుడిగా, కపటము లేకయ్యే నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనే విశ్వాసం కనుక మనకు కలిగితే దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు, మన ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, చూడు, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. నేను చెప్తున్నానా, మీ నాలుక ఎట్లా పనిచేస్తుంది? మీ నాలుక ఎలా పనిచేస్తుంది? నువ్వు లేకపోతే నేను బతకలేను, లేకపోతే అమ్మో అడుగు అక్కడ తట్ట, అమ్మ లేకపోతే అక్కడ ఇది ఎట్ట, లేకపోతే అమ్మ ఆ అమ్మాయి అట్ట, అమ్మో ఆమె పొగ తెలియదు, అమ్మో ఆమె చాలా పెద్ద ఇది. దయచేసి ఇలాంటి అనుభవం ఈ పాపం చాలు. దేవుని దగ్గరికి మన ప్రార్థన ఎలా ఉండటానికి ఈ మాటలు చాలు, ఈ ఆధారం చాలు. నీ నోటితో నీవు ఎవరినైనా అనుకోడని మాట అంటే ఎచ్చకముగా మాట్లాడకూడదు, ఎచ్చుగా మనం మాట్లాడకూడదు, ఎక్కువగా మనం మాట్లాడకూడదు. దేవుని బిడ్డలమైన మనము తనను తాను తగ్గించుకొని దేవునికి లోబడినప్పుడు మన మాటల యొక్క ప్రతిఫలము దేవుడు మనకి తప్పకుండా అనుగ్రహం ఇస్తాడు. మనము అనవసరంగా మాట్లాడకూడదు, ఎచ్చకముగా మాట్లాడకూడదు. దేవుని వాక్యంలో ఉన్నది ఏమని? నీ పొరుగు అని ఇంటికి పదే వెళ్ళకము. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఒకసారి అలా ఏడ్చింది కూడా అదే వాక్యం. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి పదే ఆమె వెళ్తుంది అన్నప్పుడు ఆ రోజు మరి అనుకోకుండా ఆ వాక్యం చెప్పాల్సినప్పుడు అలాగే నా మీద తిరగబడి పోట్లాడలేదు. కానీ అమ్మ ఆ మాటకు నాకు బాధగా ఉండేది. రోజుకి ఎన్ని మార్లు వెళ్ళాలో నా తమ్ముడికి వెళ్ళకుండా ఉండలేనమ్మా అని ఏడ్చి నేను మంచిగా వెళ్ళు, మంచిగా మాట్లాడుకో, దానిలో తప్పిన లేదు, దేవుడే మీ ప్రేమను ఇంకా సరిచూస్తాను. నిజమే కదా, ఎవరైనాను అందుకే అంటాడు, నీ పొరుగు వానికి పదే వెళ్ళి వారికి లోపల అసూయ ఈర్ష కలిగే వరకు నీవు ప్రవర్తించవద్దు అన్నాడు. ఆ మాటకి అలాగే ఏడ్చింది. పశ్చాత్తాపం, అది పశ్చాత్తాపం, వాక్యానికి లోపట్టేస్తుంది, హృదయము తెరవబడదు, ప్రేమతో దేవుని చేర్చుకోవడం, ఈ లోపము నాలో ఉండకూడదు అని ఆత్మతో ఆమె గుర్తించు. కాబట్టి
ఇక్కడ దేవుడు మనతో చెప్పుచున్నాడు, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. వారి ఇచ్చకమైన మాటలను దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు, కాస్తున్నాడు. ఎప్పుడో ఒక రోజు దానికి తీర్పు మనకు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఒక మనిషిని చూసి హెచ్చరికగా, ఒక మనిషిని చూసి హెచ్చుగా కొంతమంది మాట్లాడుకుంటారు, కలత సైకి చేస్తారు. పెదాల కథలో మాటలు మాత్రం దయచేసి ఇది మంచి ప్రవర్తన కాదు, మంచి ప్రవర్తన కాదు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతివారు క్షేమముకై ప్రార్థించండి, ప్రతివారు అభివృద్ధి కొరకై దేవుని వేడుకోండి. హలో, వాక్యం చెప్తున్న తర్వాత. కాబట్టి దేవుని దగ్గర ఎచ్చక మాట్లాడకు. అటువంటి ప్రవర్తన దేవునికి ఇష్టం ఉండదు. దయచేసి ప్రార్థన చేసే మనకి అటువంటి గుణం ఉండకూడదు. ఆ గుణాన్ని విడిచిపెట్టండి. కళ్ళతో సైకిల్ చేయటం, నోటుతో సైకిల్ చేయటం, ఒక మనిషిని కొరకు మనం ఎచ్చగా మాట్లాడటం, ఒక మనిషి కొరకు ఎచ్చగా మాట్లాడటం, అది న్యాయం కాకపోయినా ఒక మనిషిని మనము తగ్గించి మాట్లాడటం, అన్యాయముగా ఆలోచించటం దయచేసి క్రైస్తవులైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు, విశ్వాసులమైన మనకు అది కాగదు. దేవుడు చెప్పుచున్నాడు, ఇచ్చకముగా వారి నాలుకతో ఇచ్చకముగా మాట్లాడుదురు.